పిఎఫ్, ఈఎస్ఐ, దాంతో పాటుగా ఉద్యోగులలో కూడా రిజర్వేషన్ ఆ యొక్క అవుట్ సోర్సింగ్ విధానంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు 50% రిజర్వేషన్, అందులో 50% లో మరలా మహిళలకు కూడా 50%. ఆ విధంగా సిస్టమేటిక్ గా దళారీతనాన్ని, లంచగొండితనాన్ని, అవినీతిని నిర్మూలన చేయడానికి కోసం ఈ యొక్క అవుట్ సోర్సింగ్ విధానాన్ని రద్దుపరిచి ఆప్కాస్ తీసుకొస్తే ఆ యొక్క సిస్టాన్ని మరి ఎంకరేజ్ చేస్తున్నది ఈ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం అని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ప్రభుత్వ పథకాలను కూడా మీకు ఇస్తాం అని చెప్పారు, దాని మాటే లేదు. ఎన్నిసార్లు వాళ్ళు వాపోయినా కూడా చిన్న తరగతి ఉద్యోగస్తులకి నోరు కొట్టేటువంటి పని చేస్తా ఉంది ఈ రోజున గవర్నమెంట్ అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అవుట్ సోర్సింగ్ విధానంలో మరి పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులు మరి రెగ్యులర్ ఉద్యోగస్తులతో సమానంగా మరి అన్ని శాఖలలో కూడా వాళ్ళు ఈ రోజున ప్రభుత్వానికి అండగా పనిచేస్తూ ఉన్నారు. ఏదైతే ప్రభుత్వం మరి ఓల్డ్ సిస్టమ్ ఏదైతే ఇంతకు ముందు టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు చేసిన విధంగా ఈ రోజునటువంటి కూటమి ప్రభుత్వం కూడా మళ్ళా అదే పందాలో మరి దళారీ వ్యవస్థను తీసుకొస్తుందంటే ఖచ్చితంగా ఉద్యోగులంతా కూడా తిరగబడతారు అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఏదైతే ఈ ఆప్కాస్ట్ ను తీసుకొచ్చిందో మరి జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆ రోజున తీసుకురావడం జరిగింది. ఖచ్చితంగా ఈ రోజు మళ్ళా దాన్ని మీరు తీసేసి పాత సిస్టానికి పోతే మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరికే ఉండదు అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నా. మీరు ఏ ఒక్కటి కూడా ఉద్యోగస్తులకి మరి సపోర్ట్ గా మీరు ఉండట్లేదు. మరి ఉన్నటియే మీరన్నీ కూడా పీకేస్తా ఉన్నారు. నిరుద్యోగులు పెరుగుతా ఉన్నారు. నెలకు సంవత్సరానికి 4 లక్షల లెక్కన మరి 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. ఎక్కడ కూడా ఎవరికి కల్పించిన పాపాన పోలేదు. ఉన్నటువంటి ఉద్యోగులనే దాదాపు మరి వాలంటీర్స్ గానీ అలాగా అవుట్ సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్నటువంటి ఆ రోజున బ్రేవరేజ్ కార్పొరేషన్ ఇలాంటి కార్పొరేషన్స్ లో దాదాపుగా మొత్తం కలిపి 3,50,000 పైగా ఉద్యోగుల్ని రోడ్డు మీద పడేశారు. ఆ యొక్క ఘనత ఈ కూటమి ప్రభుత్వానికే దక్కుతుంది అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఎక్కడండి మీరు ఇచ్చినటువంటి హామీలలో ఏ ఒక్కటైనా కూడా ఉద్యోగులకు నెరవేర్చారా అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా క్వశ్చన్ చేస్తా ఉన్నా. ఏ ఒక్కటి కూడా మీరు చేయలే. అసలుకి సకాలంలో జీతాలు ఇస్తామంటున్నారు, అది ఇవ్వట్లేదు. రావాల్సిన పేమెంట్స్ కూడా పే చేస్తామన్నారు, అది కూడా దాని మాటే లేదు. అసలు ఎంత రావాలి ఉద్యోగస్తులకి అని చెప్పేసి అడుగుతుంటే అది కూడా చెప్పట్లేదు. ఏ ఉద్యోగికి ఎంత అరియర్స్ రావాలి అని చెప్పేసి కూడా వాళ్ళకి తెలియట్లా. ఉద్యోగస్తులు చాలా మంది రిటైర్ అయిపోతున్నారు. నిన్నటికి నేనే చెప్పాను, నేను ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులలో ఈ రోజు ఉన్నటువంటి దాంట్లో దాదాపుగా 1,30,000 దాకా గ్రామ సచివాలయంలో పనిచేస్తున్నారు ఉద్యోగస్తులు. వాళ్ళ వెల్ఫేర్ ఇంత కూడా మీరు చూడట్లేదు, పట్టించుకోవట్లేదు. ఏదో వంక చెప్పి నానా రకాలైనటువంటి సర్వేల పేరుతో ఇన్ అడిషన్ టు దేర్ జాబ్ చార్ట్ ఆ సర్వేల పేరుతో వాళ్ళ మీద టెన్షన్ గా రోజుకి ఇన్ని చేయాలని చెప్పేసి వాళ్ళ మీద భారం పెట్టి రోజుకు నిన్న 3 చనిపోతే ఈ రోజు పొద్దున మళ్ళా ఒక వ్యక్తి చనిపోయాడు.